ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామంలో 31, 32, 33 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. మనం ఇదివరకుగా 30 శ్లోకాలు చదువుకున్నాం కదా. అలాగే ఇప్పుడు 31, 32, 33 శ్లోకం అలాగే వాటి యొక్క అర్థం ఎంత స్పష్టంగా పలకాలి, ఇవి బీజాక్షరాలు ఎక్కడ ఆపి ఎక్కడ చదవాలి అనేవి మనం క్లియర్గా తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. 31వ శ్లోకం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. దీని యొక్క అర్థం ఏమిటంటే, మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు అమ్మవారు మిక్కిలి సంతోషించినది అని అర్థం. బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. రాక్షస రాజైన బండాసుని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించినది అమ్మా అని అర్థం. ఇప్పుడు 31వ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఇప్పుడు 32వ శ్లోకం నేర్చుకుందాం. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఖరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ఖరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. దీని యొక్క అర్థం, చేతి వేళ్లగోళ్ల నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క అవతారాలు కలిగినది అమ్మా అని అర్థం. ఇప్పుడు మహాగణేశ నిర్భిన్న మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, మహాపాశుపతాస్త్రం అన్న అగ్నిశక్తితో అసురుల సైన్యాన్ని నాశనం చేసినది అమ్మా అని అర్థం. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. దీని యొక్క అర్థం సింపుల్గా నేను చెప్తున్నాను వినండి. అమ్మలోనే అన్ని దేవత శక్తులు ఉన్నాయి. అమ్మ చెడు మీద విజయం మనకి ఎప్పుడు కలిగిస్తుంది అని అర్థం. ఇప్పుడు 33వ శ్లోకం. కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. దీని యొక్క అర్థం తెలుసుకున్నాను. ఇప్పుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక. దీని యొక్క అర్థం ఏమిటంటే, కామేశ్వరుని యొక్క అస్త్ర ప్రయోజనంతో నిశ్శేషంగా బండాసుని దహించి అతను పాలించే శూన్యక నగరం యొక్క పేరు సార్థకం చేసినది అమ్మా అని అర్థం. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. దీని యొక్క అర్థం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైన దేవతలచే స్తుతింపబడిన పరాక్రమం వైభవం కలిగినది అమ్మ అని అర్థం. ఈరోజు మనం 31, 32, 33 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ. ఈరోజు లలితా సహస్రనామంలో మనం 31, 32, 33 శ్లోకాలు ఎంత స్పష్టంగా చదవాలి. ఈ బీజాక్షరాలు చాలా స్పష్టంగా పలికితేనే వీటి యొక్క ఫలితం కలుగుతుంది. కాబట్టి మనం శ్రద్ధగా వీటిని విని తర్వాత పలకడం చాలా మంచిది. మనం ఈరోజు వీడియోలో 31, 32, 33 శ్లోకాలు ఎలా పలకాలి అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకున్నాం కదా. తర్వాత 3 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ.